ఇక పెహల్గాం ఉగ్రదాడి ఘటన వెనుక పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో పాటు ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఉన్నాయని స్పష్టం చేసింది ఎన్ఐఏ. ప్రాథమిక దర్యాప్తు నివేదికను ఎన్ఐఏ కేంద్రానికి ఇచ్చింది. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఆదేశాలతోనే ఈ దాడిని లష్కరే తోయిబా అమలు చేసిందని ఎన్ఐఏ తెలిపింది. ఇక ఈ దాడికి సంబంధించిన పథక రచన అంతా పాకిస్తాన్లోనే జరిగిందని తెలిపింది. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల్లో హష్మి మూసా అలియాస్ సులేమన్ అలీబాయిలు పాకిస్తాన్ జాతీయులను ఎన్ఐఏ తేల్చి చెప్పింది. ఇక పెహల్గాం ఘటన జరిగిన సమయంలో ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్తాన్లోని ఉగ్రవాదులతో నిరంతర సంభాషణలు కొనసాగించారని తెలిపింది. అలాగే ఈ ఉగ్రదాడి ఎక్కడ చేయాలని, ఏ సమయంలో చేయాలి తదితర అంశాలని పాక్లోని ఉగ్రవాదులు ఆదేశాలకు అనుగుణంగానే సాగిందని ఎన్ఐఏ వివరించింది. ఈ దాడి జరగడానికి వారం రోజుల ముందు ఈ ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించారని స్పష్టం చేసింది. అలాగే వారికి ఆశ్రయం కల్పించడంతో పాటు ఆయుధాలు సరఫరా చేయడం తదితర విషయాల్లో స్థానికులు సహాయ సహకారాలు అందించారని ఎన్ఐఏ వివరించింది. ఇక ఉగ్రదాడి ఘటనపై 2800 మందిని ఎన్ఐఏ ప్రశ్నించింది. అలాగే 150 మంది వ్యక్తులను కస్టడీలోకి తీసుకుని విచారించింది. అలాగే కుప్వారా, పుల్వామా, సోపూర్, అనంతనాగ్, బారాముల్లాల్లో సోదాలు నిర్వహించింది. అలాగే సరిహద్దు ప్రాంతాల్లోని కూడా పలువురు అనుమానిత వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది. ఈ ఉగ్రదాడి తాము పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పుకొచ్చింది. సో ఫోరెన్సిక్ ఎలక్ట్రానిక్ డేటా ద్వారా పలు విషయాలను సేకరించింది. అలాగే ఉగ్రవాదులు దాడికి పాల్పడిన ప్రదేశం నుంచి దాదాపు 40 క్వార్టర్జీలు స్వాధీనం చేశారు. అనంతరం వాటిని బాలిస్టిక్ కెమికల్ అనాలిసిస్ ను పంపారు. ఇక దాడి జరిగిన ప్రదేశంలో 3D మ్యాపింగ్ ను సైతం ఎన్ఐఏ అధికారులు నిర్వహించారు. అందులో భాగంగా వ్యాలీ మొబైల్ డేటా నుంచి కీలక అంశాలను రాబట్టారు. అలాగే బైసరన్ ప్రాంతాల్లో 3 శాటిలైట్ ఫోన్లు పనిచేశాయని, అందులో 2 ఫోన్ల సిగ్నల్స్ ట్రేస్ చేసినట్లు ఎన్ఐఏ తన నివేదికలో వివరించింది.